హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 25 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పాత 5 రూపాయల నాణెంను ఈ మధ్యకాలంలో చాలా తక్కువగా చూస్తున్నాం. అంటే ఈ పాంచ్ పటాక బాగా నల్లపూస అయిపోయింది. పట్టుకోండి చూద్దామని తప్పించుకొని తిరుగుతూ ఉంది. ఈ పాత 5 రూపాయల కాయిన్ను కప్రో నికిల్తో తయారు చేస్తారు. ఇది చాలా బరువైన కాయిన్. మనం చేతితో పట్టుకొని ఉంటే చాలా నిండుగా ఉంటుంది. దీని ఫేస్ వాల్యూ 5 రూపాయలు అయితే దీని ఒరిజినల్ వాల్యూ అంతకు మించి ఉంటుంది. ఈ విషయాన్ని కనిపెట్టిన కొంతమంది తమ తెలివైన బుర్రకు పనిపెట్టేశారు. అది ఏమిటంటే కాప్రో నికిల్తో చేసిన 9 గ్రాముల బరువుండే 5 రూపాయల నాణంను కరిగిస్తే 6 బ్లేడ్లు తయారు చేయవచ్చని కనుగొన్నారు. ఈ 5 రూపాయల నాణెంను బాగా వేడి చేసి కరిగించి దానితో బ్లేడ్లను తయారు చేశారు. దీనివల్ల పాత 5 రూపాయల కాయిన్లకు డిమాండ్ ఏర్పడింది. ఒక 5 రూపీ నాణెంతో 6 బ్లేడ్లను తయారు చేయవచ్చు. ఒక బ్లేడ్ విలువ 2 రూపాయలు అయినప్పుడు మొత్తం బ్లేడ్ల విలువ 12 రూపాయలు అవుతుంది. అంటే 5 రూపాయల నాణెంతో 12 రూపాయల వరకు మనం సంపాదించవచ్చు అన్నమాట. ఇదే వాళ్ళు కనుగొన్న ట్రిక్. ఈ ప్రొడక్షన్ మొత్తము బంగ్లాదేశ్లో జరుగుతోంది. ఈ కాయిన్స్ని కలెక్ట్ చేసి బంగ్లాదేశ్కి అక్రమ రవాణా చేస్తున్నారని ఈ మధ్యన వార్తలు వచ్చాయి. సో ఈ వార్తలు విని ఈ 5 రూపాయల కాయిన్ను ఉత్పత్తిని నిలిపివేశారు. ఈ కాయిన్ బదులు గోల్డ్ కలర్లో ఉండే 5 రూపాయల కాయిన్ను తయారు చేశారు. చూడడానికి అందంగా ఉన్న చాలా తేలికైనది. ఇందులో ఏ ఖరీదైన లోహాలను వాడడం లేదు. దీన్ని కరిగిస్తే దేనిని తయారు చేయలేము. ఏదైతేనేమి పాత బిళ్ళ పోయి కొత్త బిళ్ళ వచ్చేసింది. ఈ వీడియోలో 5 రూపాయల పాత కాయిన్ వెనుక ఉన్న బడా మిస్టరీని గురించి తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.